అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు ఏమన్యాయం జరిగింది తనకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. రైట్ అరుణ్ గారు మీ టర్న్ ప్లీజ్. 2.0 జగన్ 2.0 జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఇంకా కాన్ఫిడెంట్ తోటి బిఫోర్ ఎలక్షన్ వై నాట్ 175 వై నాట్ కుప్పం వై నాట్ పిఠాపురం వై నాట్ మంగళగిరి వై నాట్ అన్నాడు సార్. వచ్చారా? అలాగే ప్రజలు ఆమోదించాలి. పాలన గత 5 ఏళ్ల పాటు చూశారు కాబట్టి నాయకుడిగా పనికిరాడని చెప్పేసి ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పేసి పక్కన పెట్టారు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆయన ఇప్పటికైనా సరే చేసినటువంటి తప్పులేంటి ప్రజల అవసరాలేంటి అతను ఎలాంటి పరిపాలన చేశాడు అతని యొక్క బిహేవియర్ ఈ స్టేట్ లో ఎలా ఉంది రాజకీయాలు అన్నది గమనించుకుంటే ఇంకైనా సరే కనీసం ప్రతిపక్ష స్థాయి కన్నా ఎదిగేటువంటి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది తప్ప ఆయన మరలా అధికారంలోకి రావడం అంటే ఆంధ్రప్రదేశ్ అట్టడుక్కి వెళ్ళేటువంటి దరిద్ర ప్రాంతం రాసి ఉంటే వస్తారేమో తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. ఇది క్లియర్. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు ఏం జరిగిందని చెప్పుకోవాలి అంటే గోడలకేసిన రంగులు తప్ప ఏమి కనిపించినటువంటి సిచ్యువేషన్ స్టేట్ లో ఇవాళ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పర్టికులర్లీ వల్లబుల్ ట్రైబల్స్ గ్రూప్ అని చెప్పేసి వెనకబడినటువంటి ఎస్టీ తెగలు దాంట్లో కూడా ఇంకా వెనకబడినటువంటి జాతులు అనమాట. పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఇక్కడ బ్రతుకుతూ ఉండే కొండ జాతులు అట్లాంటి వాళ్ళకి సంబంధించి కేంద్రం నుంచి ఫండ్స్ ఉంటే గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వినియోగించినటువంటి ఫండ్స్ 70 కోట్లు కేవలం 5 ఏళ్ల పాటు. వాళ్ళకి ఏం చేశారంటే 70 కోట్లు ఏమీ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదో ఆ పథకం ఈ పథకం కింద తిన్నారు ఆ డబ్బులు కూడా క్లియర్ గా. కానీ ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆ నిధులను 1000 కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టి మారుమూల తండాలకు కూడా రోడ్లు వెళ్లేలాగా మారుమూల తండాలకు కూడా లైట్లు వెళ్లేలాగా మారుమూల తండాలకు కూడా డ్రింకింగ్ వాటర్ వెళ్లేలాగా పరిస్థితిని చూపిస్తూ కళ్ళకు కనిపించినట్లుగా పేపర్లో వేయడం కాదు, పేపర్లో యాడ్లు కాదు, గోడల మీద స్టిక్కర్లు కాదు, కళ్ళ ముందు రోడ్లు కళ్ళ ముందు నీళ్లు కళ్ళ ముందు లైట్లు క్లియర్ గా కనిపించేలాగా ఇవాళ గిరిజన జాతి బిడ్డ బయటకు వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్ వెలుతురిచ్చింది రోడ్డు ఇచ్చింది నీళ్లు ఇచ్చిందని చెప్పుకొని గర్వంగా బయట తిరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేశారంటే పాలన అంటే గత 5 ఏళ్ల పాటు చేత కాలేదు కాబట్టి ఇవాళ కూటమి గవర్నమెంట్ అయినా చూసి నేర్చుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి. అప్పుడేమన్నా అవకాశాలు మెరుగుపడతాయేమో అంతే తప్ప కళల్లో నేనే మళ్ళీ వస్తానని చెప్పేసి వస్తే పోలీసులు బట్టలోడదీస్తాను వస్తే యాప్లో ఉన్న అధికారులను ఇబ్బంది పెడతాను వస్తే కూటమిలో నాయకులను రప్ప నరికి చంపుతాను వీటికి ఓట్లు వేయరు ప్రజలు. మళ్ళీ వస్తే నేను చంపుతాను మిమ్మల్ని చంపుతానని చెప్పి క్లియర్ గా ఓపెన్ గా చెప్తా ఉంటే ప్రజలు ఆ రాష్ట్రంలో హత్యాకాండను ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా? ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బట్టలోడడానికి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా? యాప్ల్లో మీరు ఎవరెవరిని చంపాలి ఎవరెవరిని కొట్టాలో నమోదు చేసి పెట్టండి. వచ్చిన తర్వాత వాళ్ళని చంపడం కొట్టడమే పనిగా పెట్టుకుందాం మనం అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తికి ఓట్లు వేస్తారా? ప్రజలు ఇదే కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా ఉండాల్సింది జైళ్లలో తప్ప సమాజంలో కాదు, గుర్తుంచుకోండి. రైట్. సిద్ధు కాల్ చేశారు గుడివాడ నుంచి. సిద్ధు గారు.